హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ శ్రవణ్ సర్స్ గన్ షాట్ కరెంట్ అఫైర్స్. యా, ఇక్కడ ఏంటంటే మనలో చాలామంది ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం అనుకుంటారు. బట్ కొన్ని కారణాల వల్ల ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి కానీ, లేదంటే జాబ్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఇంకేదైనా సబ్జెక్ట్స్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి కరెంట్ అఫైర్స్ చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వారంలో ఉన్న ఇంపార్టెంట్ సీఎం మొత్తాన్ని గేదర్ చేసి, అంటే ఏ కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా సబ్జెక్ట్ పరంగా క్వశ్చన్స్ కానీ, లేదంటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ కానీ, మీరు రాసే ఎస్ఎస్సి కానీ, జీడీ కానీ, అగ్నివీర్ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, గ్రూప్స్ కాంటెస్ట్ కానీ, పోలీస్ కాంటెస్ట్ కానీ, ఏ ఎగ్జామ్ని వదలకుండా తన స్థాయిని ప్రకారంగా క్వశ్చన్స్లో కఠినత్వం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా గేదర్ చేసి నేను ఈ సెషన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ సెషన్ కాస్త లెంతీగా ఉంటుంది, ఎందుకంటే వారం రోజుల కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవ్వాలంటే ఇట్ టేక్స్ రియల్లీ ఆ టైం. ఓకే, ఆ టైం ప్రకారంగా ఒక సర్టన్ లిమిట్స్లో నేను దీన్ని మీకు స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నోట్ బుక్స్ పట్టుకొని రెడీగా ఉండండి. మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నాకు అనవసరం. వన్స్ నేను ఇక్కడ చెప్తున్నా అంటే దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. యా, సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. మనం ఏంటంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఎంటీపీ యాక్ట్. ఓకే, ఈ యాక్ట్ ఒకటి ఉంది. ఈ యాక్ట్ మనకి ఇది ఎప్పుడు వచ్చిందంటే 1971లో వచ్చింది. ఇక్కడ ఈ యాక్ట్ ఏం చెప్తుంది? టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అంటే ఎవరికైతే మనకి ప్రెగ్నెన్సీ వస్తుందో దాన్ని ఎలా తొలగించాలి అనే విధానం గురించి చెప్తుంది. ఎందుకు సార్ తొలగించాలంటే కొన్నిసార్లు మహిళలకు ఇష్టం ఉండకపోవడం కానీ, కొన్నిసార్లు లైంగికంగా బలవంతం కానీ ఇలా జరిగినప్పుడు, సో దానికి సంబంధించి మన దేశంలో చట్టం ఇప్పుడు ఎనాక్ట్ అయిందంటే 1971లో ఎనాక్ట్ అయింది. అయితే ఇది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఇది దేన్ని డినోట్ చేస్తుందంటే ఆర్టికల్ 21 మాట్లాడుతుంది. ఆర్టికల్ 21 మనకి ఏం చెప్తుంది? రైట్ టు లీవ్ అంటే జీవించే హక్కులో భాగంగా, ఈ జీవించే హక్కులో భాగంగా ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా తీసేయాలా అనే నిర్ణయం మాత్రం ఆ మహిళకే ఉంటుంది. సో ఇక్కడ ఏమంటుందంటే మైనర్లో పెరుగుతున్న ఒక అవాంఛిత గర్భాల కేసులను పరిష్కరించడానికి వైద్యపరమైన ఈ ఎంటీపీ చట్టానికి కొన్ని సవరణలు అవసరమని సుప్రీంకోర్టు గమనించింది. మరి ఆ సవరణలు ఏంటి అంటే, ఇంతకుముందు మనకి ఈ యాక్ట్ ఉందండి. ఈ యాక్ట్లో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఆ అమెండ్మెంట్స్ ఏంటి? ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఆ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతిలాల్ షా కమిటీ సిఫార్సుల మేరకు 1971లో చేసిన ఈ చట్టంలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1971లో మనకి ఎవరు? శాంతిలాల్ షా కమిటీ ద్వారా ఈ చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ చట్టంలో మనకు కొన్ని సవరణలు వచ్చినాయి. ఆ సవరణలు బేస్ చేసుకుంటే 2021 చేయడం జరిగింది. దీని ద్వారా గణనీయంగా నవీకరించబడింది ఈ చట్టం. ఈ చట్టం ప్రకారంగా మనకు వచ్చిన ఆ సవరణలు ఏంటి? రేపు పొద్దున వీటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ జెస్టేషన్ లిమిట్ అంటే ఎంత ఎక్కువ కాలం వరకు ఆ ప్రెగ్నెన్సీని ఒక మహిళ మోయొచ్చు అని చెప్తుంది ఇది. సో ఎంత ఎక్కువ కాలం వరకు అంటే ఎవరైనా లైంగిక దాడి జరిగింది అంటే ఇష్టం లేకుండా ఒక మైనర్ మీద కానీ, లేదా ఎవరి మీద లైంగిక దాడి జరిగింది, లేదంటే రక్త సంబంధికులే ఎవరైనా బలవంతంగా ఇలా చేస్తే అప్పుడు ఒక మహిళలకి ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గరిష్టంగా ఇంతకుముందు 20 వారాలు ఉండేది ఇప్పుడు 24 వారాలకి పెంచడం జరిగింది. ఒకని గుర్తుపెట్టుకోండి, అత్యంత వెరీ వెరీ రేరెస్ట్ కేసులలో ఇంతకుముందు ఈ ప్రెగ్నెన్సీని 20 వారాలు ఉంచితే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది 24 వారాలకి రీచ్ అయింది అన్నట్లుగా. ఓకేనా, జనరల్గా నార్మల్ కేసు అయితే 20 వారాల్లో ఉంటుంది, కానీ కొన్ని అనుకోని సంఘటనలలో చూసుకుంటే మాత్రం 24 నెలల వరకు పెంచడం జరిగింది. సరే, నెక్స్ట్ మెడికల్ ఒపీనియన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలంటే 20 వారాల వరకు ఎప్పుడైనా తొలగించాలనుకుంటే డెఫినెట్గా ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటారు కదా, అతని అభిప్రాయం ఖచ్చితంగా అవసరం. మరి తొలగిస్తే మన ఆ మహిళ ప్రాణాలు పోతాయా, తన కండిషన్ ఏంటి అని తెలుసుకోవడానికి. రెండవది 20 నుండి 24 వారాల వరకు ఉండి అప్పుడు తొలగించాలంటే ఇద్దరు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల అభిప్రాయం డెఫినెట్గా మనకు కావాలి. అంటే ఒక రిపోర్ట్ లాగా వాళ్ళు సంతకం పెట్టి నిజంగా తీసేయచ్చు అని వాళ్ళు అప్రూవల్ ఇచ్చేదాకా మనం తొలగించొద్దని అర్థం ఇక్కడ. తర్వాత ఎక్సెప్షన్ ఫర్ ద ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే లోపలున్న పిండం యొక్క కొన్ని అసాధారణమైన కండిషన్స్లో ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే రాష్ట్ర స్థాయి వైద్య మండలి పిండంలో గణనీయమైన అసాధారణలు వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు అంటే అలాంటి అసాధారణ నిర్ధారిస్తే మాత్రం 24 వారాల ఈ గరిష్ట గర్భధారణ పరిమితి వర్తించదు. ఓకేనా, అంటే ఒకవేళ ఆ పిండం లోపలున్న పిండం అనేది కొన్ని అసాధారణ కండిషన్స్లో ఉన్నప్పుడు దాన్ని అప్పుడు తొలగించడం వీలు కాదని ఇలాంటి అమెండ్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కాంట్రసెప్టివ్ ఫెయిల్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తొలగించుకుందాం అనుకున్నారు, వాళ్ళకి నిజంగానే తొలగిపోలేదు, మరి అప్పుడు ఏం చేయాలంటే గర్భనిరోధక పరికరం లేదా పద్ధతి యొక్క వైఫల్యం కారణంగా సో అప్పుడు రద్దు చేయడానికి కారణం అవివాహిత స్త్రీలకు కానీ వారి భాగస్వాములకు కానీ సో ఇది విస్తరింపబడుతుంది. అంటే
కాంట్రసెప్టివ్ ఫెయిల్ అయినా కూడా అప్పుడు కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు అని ఇలా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, సో అలాంటి మహిళల యొక్క వివరాలు ఎవరికి ఇవ్వబడదు. సో చాలా గోప్యంగా మనకి ఇది ఇస్తుందని ఇక్కడ కరెంట్ అఫైర్ చెప్తుంది. ఓకేనా. సో మొత్తం మీద మనకి చట్టం ఎప్పుడు వచ్చింది? 1971లో వచ్చింది. అమెండ్మెంట్స్ ఎప్పుడు జరిగినాయి? 2021 జరిగినాయి. సో ఈ 21 అమెండ్మెంట్స్కి మళ్ళీ నూతనంగా కొన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఏంటంటే 20 వారాల వరకు తొలగించే ఈ ఫెసిలిటీస్ని ఇప్పుడు 24 వారాల వరకు తొలగించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే, అంటే మన స్టాండర్డ్స్ హైలో చూసుకుంటున్నాం, క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఎంటీపీ చట్టం 2021 సంబంధించి కింది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన, ఈ స్టేట్మెంట్స్లలో నాకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, నాకు తప్పుడు సమాధానం కావాలి. మరి తప్పుడు సమాధానం ఏంటి ఇక్కడ? ఈ ఎంటీపీ చట్టం 2021 కొన్ని వర్గాల మహిళలకు 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తిని అనుమతిస్తుందా? అవును, నిజంగా అనుమతిస్తుంది కదా. 24 వారాల వరకు మనకు అనుమతిని ఇవ్వడం జరిగింది. సో ఇది నాకు రైట్ స్టేట్మెంట్. మరి రెండవది, పిండం యొక్క ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా 24 వారాలకు మించి కూడా గర్భవిచ్ఛిత్తి చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. సో మరి ఖచ్చితంగా అలా నిషేధించబడిందా? అలా అయితే ఏం నిషేధించబడలేదు కదా. సో మీరు చేసుకోవచ్చు హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ద యాక్ట్ అంటే తొలగింపు కోరుతున్న మహిళ యొక్క గుర్తింపు తప్పనిసరిగా గోప్యంగా ఉంచాలని చట్టం ఆదేశిస్తుందా? మరి నిజంగానే ఆదేశిస్తుంది. ఇక్కడ నాకు తప్పుడు సమాధానాలు ఎన్ని ఉన్నాయి? కేవలం ఒకటి మాత్రమే నాకు తప్పుడు సమాధానం. అంటే ఇప్పుడు నా ఆన్సర్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అలా చూస్ చేసుకోవచ్చు అన్నట్లుగా. ఓకేనా. ఇక్కడ మీకు అదే చెప్తుంది, రాష్ట్ర స్థాయి వైద్య మండలి పిండంలో గణనీయమైన అసాధారణతలను నిర్ధారిస్తే 24 వారాల గరిష్ట గర్భధారణ పరిమితి అప్పుడు వర్తించదు. ఓకేనా. సో ఇలా మీరు ఇక్కడ చూడొచ్చు అన్నట్లుగా. ఇక్కడ ఏంటంటే పిండం యొక్క ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా మీరు 24 వారాలకు మించి గర్భవిచ్ఛిత్తి చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. అలా అయితే ఏం నిషేధించబడలేదు. ఓకే, అలా ఏం నిషేధించబడలేదు. ఈ ఒక్క స్టేట్మెంట్ మాత్రం బలంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ టాపిక్ ఇటు కరెంట్ అఫైర్స్ కాదు, ఇటు పాలిటీలో ఉన్న అంశాలను కూడా స్పృశిస్తుంది. ముఖ్యంగా చట్టం ఎప్పుడు వచ్చింది? 1971లో రావడం జరిగింది. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. యా, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళడానికి ముందు నేను మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏంటంటే హంటా వైరస్ సంబంధించి నా క్వశ్చన్ జనరేట్ అయింది. ఏ వైరస్ గురించి? హంటా వైరస్ గురించి. ఈ హంటా వైరస్ గురించి నాకు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఇక్కడ? అంటే నాకు సరైన సమాధానాలు మాత్రమే కావాలి. మరి సరైన సమాధానాలు ఎన్ని నాకు ఇక్కడ చూద్దాం. దోమలు మరియు పేను పురుగులు మానవులలో వైరస్ని వ్యాప్తి చేయడానికి ప్రాథమిక జీవవాహకాలుగా పనిచేస్తాయి. మరి నిజమేనా కాదా? నెక్స్ట్, వైరస్ చాలా అస్థిరంగా ఉంటుంది అండ్ సూర్యరశ్మికి గురైన వెంటనే దాని ఇన్ఫెక్టివిటీ కోల్పోతుంది. మరి నెక్స్ట్, తరచుగా విస్తృతంగా వ్యాపించిన మానవుని నుండి మానవునికి సంక్రమించడం అనేది ప్రపంచ వ్యాప్తికి ఇది ప్రధాన కారణం. సరే, ముందుగా మనం హంటా వైరస్ గురించి చూద్దాం. జనరల్గా ఈ హంటా వైరస్ దేని వాళ్ళ ద్వారా మనకి చేరుతుంది? ఎలుకల ద్వారా మనకి సంక్రమించడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం, అట్లాంటిక్ మహాసముద్రంలో నెదర్లాండ్స్కి చెందిన ఒక క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అనుమానిస్తున్న ఘటనలో 3 ప్రయాణికుల్ని మరణించగా మరో 3 ఇక్కడ అస్వస్థతకు గురయ్యారు. అంటే ఇక్కడ ఇది ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్కి చెందిన ఒక క్రూయిజ్ షిప్ ఉందండి. ఆ క్రూయిజ్ షిప్లో మనకి మరణాలు కనబడ్డాయి, దాంతోపాటుగా దాని యొక్క ఇన్ఫెక్షన్ కనబడింది. అంటే ఇక్కడ హంటా వైరస్ ఇది మనకి ఎక్కడంటే, మీకు బయాలజీ సబ్జెక్ట్ ఉందా? ఈ బయాలజీ సబ్జెక్ట్లో మనకి ప్యాథాలజీ వ్యాధి నిర్ధారక శాస్త్రం ఉంటుంది. అందులో వైరస్ల ద్వారా, బ్యాక్టీరియల్ ద్వారా, ప్రోటోజోన్ ద్వారా ఏమేమి మనకు సంక్రమిస్తున్నాయి అనే ఇలాంటి థింగ్స్ని ఎగ్జామ్లో అడుగుతారు. బట్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే అసలు హంటా వైరస్ ఎలా వస్తుంది దీన్ని మనం క్లియర్గా చూద్దాం. జనరల్గా ఇది మానవుల్లో అత్యంత తీవ్రమైన, తరచుగా ప్రాణాంతకమైన శ్వాసకోశ లేదా మూత్రపిండాల ద్వారా కలిగించే వైరస్ల కుటుంబానికి చెందింది. ప్రధానంగా ఇది 2 క్లినికల్ సిండ్రోమ్స్ని కలిగి ఉంటుంది. ఒక వైరస్ని మనం హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్, పల్మనరీ అంటే ఈ లంగ్స్కి సంబంధించింది. రెండవది హంటా వైరస్ హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్. ఓకేనా, అంటే కిడ్నీలకు సంబంధించింది. అంటే ఒకటి శ్వాసకోశ పరంగా, రెండోది కిడ్నీల పరంగా మనకు వస్తుంది. నెక్స్ట్, దీని మూలం ఏంటి? ఈ పేరు దక్షిణ కొరియాలో హంటన్ అనే ఒక నది ప్రాంతం నుంచి వచ్చింది. 1970లోనే పరిశోధకులు ఈ వైరస్ని మొదటిసారిగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కనిపించినప్పటికీ కొన్ని వేరు అర్ధగోళాలకు పరిమితమై ఉంది. అంటే కొన్ని వేరు ప్రాంతాల్లో మనకు కనబడింది. అంటే దీని మూలం మనకి దక్షిణ కొరియాలో హంటా అనే నది నుంచి వచ్చింది. ఇలా వాహకం అండ్ వ్యాప్తి అసలు ఎలా జరుగుతుంది? ఎలా అంటే ఎలుక జాతికి చెందిన జీవులు, ఉదాహరణకు మన డీర్ మైస్ కానీ, క్యాట్ రైట్ కానీ, మనకి కాటన్ రైట్స్ కానీ ఏదైతే మనకి ఎలుకల ద్వారా ఇది సంక్రమిస్తుంది.
సంక్రమణ విధానం ఎలా వస్తుంది? మనకి గాలి ద్వారా వస్తుంది. ఓకేనా? ఇది చాలా సాధారణం. ఎండిన ఎలుకల రెట్టలు కానీ, వాటి మూత్రం కానీ, వాటి లాలజలం కానీ కదిలినప్పుడు, సో ఊడ్చినప్పుడు వీటిని మనం పీల్చుకుంటాం కదా, అలా మనకి సంక్రమిస్తుంది. మరి ప్రత్యక్ష స్పర్శ అంటే మనకి ఇది డైరెక్ట్ కాంటాక్ట్ ఎలా వస్తుంది? కలుషితమైన అంటే కంటామినేటెడ్ ఫుడ్ని మనం తాకినప్పుడు కానీ, ఆ తర్వాత నోరు లేదా ముక్కును తాకడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ని తాకి ఇట్లా అనుకున్నా, ఇలా అనుకున్నా కూడా అప్పుడు మనకి సంక్రమిస్తుంది. నెక్స్ట్ ఎలుక కాటు ద్వారా కూడా ఇది మనకి వస్తుంది. నెక్స్ట్ మానవుల నుంచి మానవులకి ఇది అత్యంత అరుదు, అంటే మ్యాక్సిమం కేసెస్లో మనిషి నుంచి మనిషికి మాత్రం ఇది రాదంట. ఓకేనా? సో నెక్స్ట్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే 1 నుంచి 8 వారాల వరకు మనకి టైం పడుతుంది. అలా తొలి దశలో అయితే మనకు జ్వరం కానీ, అలసట కానీ, కండరాల నొప్పులు కానీ, సో ముఖ్యంగా తొడలు కానీ, వీపులు కానీ, తలనొప్పి కానీ, సో ఇలా ప్రతి దగ్గర మనకి ఇష్యూ వస్తుంది. తర్వాత 4 నుంచి 10 రోజుల తర్వాత చూసుకుంటే ఊపిరితిత్తుల్లో మనకి ఫ్లూయిడ్స్ ఏది దగ్గు కానీ, తీవ్రమైన ఆయాసం కానీ ఇలా మనకు వస్తూ ఉంటుంది. సరే మూత్రపిండాలు చూసుకుంటే సో ఇది మనకి దృష్టి మసకబారడం, ముఖం ఎర్రబడడం, తక్కువ బీపీ కానీ, సో ఇట్లా మనకు వస్తూ ఉంటుంది. అధిక మరణాల రేటు చూసుకుంటే ఇది వస్తే సుమారుగా 38% నుంచి 40% వరకు ఉంటుంది. అంటే ప్రతి 100 మందికి ఈ వైరస్ వచ్చింది అనుకోండి, 40 మంది ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది. ఓకే, మరి భౌగోళిక వైవిధ్యం చూసుకుంటే అమెరికా ఖండంలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఐరోపా అండ్ ఆసియాలో కూడా ఇప్పుడు మనకి ఎక్కువగా కనబడుతుంది. స్థిరత్వం ఇది ఉష్ణోగ్రత అండ్ సూర్యరశ్మిని బట్టి ఈ వైరస్ పరిసరాల్లో కొన్ని రోజుల పాటు మనకి ఇలానే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నట్లు కొన్ని జాగ్రత్తగా ఉండండి. ఓకే, మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఇప్పటి వరకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. సపోర్టివ్ కేర్ మాత్రం ఇవ్వచ్చు, రెస్పిరేటరీ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు, ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, సో కేర్ఫుల్గా మనం హైడ్రేషన్ ఇస్తూ ఉండాలి ఆ పర్సన్కి. ఓకే, ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ముందస్తుగానే మనం కనిపెట్టి ఉంచాలన్నట్లుగా చెప్తుంది. మరి ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఈ హంటా వైరస్ అట దోమలు, పేను పురుగుల ద్వారా మానవుల్లో వైరస్ని వ్యాప్తి చేయడానికి ప్రాథమిక జీవవాహకాలుగా పనిచేస్తాయి. అసలు దోమల పేన్ల గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నా లేదు కదా. వైరస్ చాలా అస్థిరంగా ఉంటుంది. సన్లైట్కి గురైన వెంటనే ఇన్ఫెక్టెడ్ కోల్పోతుంది. సన్లైట్ గురైతే ఇన్ఫెక్టెడ్ కోల్పోతుందా? అలా ఏం లేదు కదా. ఎస్, నెక్స్ట్ తరచుగా విస్తృతంగా వ్యాపించిన మానవుని నుంచి మానవుని సంక్రమించడం అనేది ప్రధాన కారణం అట. అంటే ఇది అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ప్రైమరీలీ ద కాస్ ఆఫ్ ద అవుట్ బ్రేక్స్ అట. అసలు హ్యూమన్ నుంచి హ్యూమన్కి వెరీ వెరీ రేర్ కదా. సో అలా అయితే ఏం లేదు కదా నాకు. సో నన్ ఆఫ్ ది ఎబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అర్థమైందా? అలా మన క్వశ్చన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు ఏంటి, మనిషి నుంచి మనిషికి అత్యంత అరుదుగా సంక్రమిస్తుంది. నిర్దిష్ట దక్షిణ అమెరికా జాతులు చూసుకుంటే మాత్రమే నమోదు చేయబడింది, అంతే తప్ప మనిషి నుంచి మనిషికి మాత్రం రావడం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. అది జరగదు మ్యాక్సిమం కేసెస్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ ప్రాజెక్ట్ దీపక్ అండి. సో ప్రాజెక్ట్ దీపక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, మనకి BRO అని ఒకటి ఉంది. ఇది ఎవరి కింద మనకు పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ అవుతుంది. వీళ్ళు ఎవరంటే 1960లో ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? May 7th ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ పేరు సీమా సాధక్ అనే బిల్డింగ్ పేరు అన్నట్టు ఢిల్లీలో ఉంటుంది. ఓకేనా? ఆ పేరులో ఉంది మనకి బార్డర్స్లో రోడ్స్ని డిజైన్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్ చేస్తారు అన్నట్లుగా. మరి ప్రాజెక్ట్ దీపక్ అంటే ఏంటంటే సో BRO తన అత్యంత ఓల్డెస్ట్ అండ్ క్రిటికల్ ఇష్యూస్లలో ఒకటైన ప్రాజెక్ట్ దీపక్ ఇది 2026. సో 2026 మే 4వ తారీఖున తినే యొక్క బర్త్ యానివర్సరీ 66వ సంవత్సరాన్ని ఇక్కడ ఫినిష్ చేసుకుంది. ఇక్కడ ఏంటంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి BRO ఇది ఏం చేసిందంటే దాదాపుగా 66 సంవత్సరాల క్రితం ఈ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని నిర్ణయాలు తీసుకుంది. అలా నిర్ణయాలు తీసుకున్న ఆ ప్రాజెక్టుకి పెట్టిన పేరే ప్రాజెక్టు దీపక్ అంటే ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, ఇది థీమ్ అన్నట్లుగా. ఓకేనా? సో అలా ఇక్కడ మనం చూద్దాం. యాక్చువల్గా ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1961లో స్టార్ట్ అయింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఫినిష్ అయింది? 66 సంవత్సరాలు ఫినిష్ చేసుకుని మన కళ్ళ ముందుకు వచ్చింది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కనబడుతుంది? ఈ BRO స్థాపించిన ప్రాజెక్ట్ దీపక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? షిమ్లా. ఎవరి క్యాపిటల్? హిమాచల్ ప్రదేశ్ యొక్క మొదటి క్యాపిటల్. రెండో క్యాపిటల్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్కి ధర్మశాల. ఓకేనా? సో ధర్మశాల. ఓకే, ఇలా మన కళ్ళ ముందుకు రావడం జరిగింది. ఇలా మీరు ప్రాజెక్ట్ దీపక్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ప్రాజెక్టు చేతక్. మరి చేతక్ అంటే మీకు గుర్తుందా? బజాజ్ బైక్స్ ఉంటాయి కొన్ని చేతక్ బైక్స్. ఆ చేతక్ బైక్స్ని పేర్లని ఎక్కడి నుంచి తీసుకుందామంటే రాజస్థాన్లో మేవార్ రాజ్యానికి చెందిన మహారాణా ప్రతాప్ సింగ్ ఒక గుర్రం పేరు చేతక్ అన్నట్లుగా. ఆ చేతక్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని BRO ఏం చేసిందంటే ప్రాజెక్టు చేతక్ అనే ఒక మౌలిక సదుపాయాల యొక్క ఒక ప్లాన్ని రాజస్థాన్లో తీసుకొచ్చింది. ఓకేనా? సో రాజస్థాన్లో మనకి ఏమొస్తుందంటే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఒక ప్లాన్ని రాజస్థాన్లో తీసుకొచ్చింది. దానికి మనం పెట్టిన పేరు ఏంటంటే ప్రాజెక్ట్ చేతక్. అంటే రాజస్థాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంతకుముందు మన ప్రాజెక్ట్ దీపక్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఇలాంటి ఈ ప్రాజెక్ట్ చేతక్ 2026 ఏప్రిల్ 4వ తారీఖున దీని యొక్క 47వ బర్త్ యానివర్సరీ జరిగింది. 47వ బర్త్ యానివర్సరీ జరిగింది అంటే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయినట్లుగా, 1980లో స్టార్ట్ అయినట్లుగా. ఈ 1980లో పాకిస్తాన్ గుండున్న రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, గుజరాత్ కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు పెంపొందించాలని అప్పుడు బీఆర్ఓ తీసుకున్న నిర్ణయం. దీని ప్రకారంగా సుమారుగా 4000 కిలోమీటర్ల పొడవైన రోడ్లని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని మీద మనకు క్వశ్చన్ రైజ్ అయితే మీరు రాసే యూపీఎస్సీ కానీ, మీరు రాసే పోలీసే కానీ, మీరు రాసే ఆర్ఆర్బీనే కానీ ఆ ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్స్ ప్రకారంగా మనకి క్వశ్చన్ ఇక్కడ డెవలప్ అవుతుంది. క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే సో ప్రాజెక్టు అరుణాంకు, ప్రాజెక్టు బీకన్, ప్రాజెక్టు బ్రహ్మ, ప్రాజెక్టు చేతక్, ప్రాజెక్టు ధంతక్, ప్రాజెక్టు సో ఇలా అనేక ప్రాజెక్టులు ఎవరి అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వల్ల ప్రాజెక్ట్స్ అన్నట్లుగా. సో దీని ప్రకారం ఇక్కడ చూద్దాం. కాలం 1, కాలం 2, కాలం 3. కాలం 1లో ఆ ఆర్గనైజేషన్ పేరేంటి, కాలం 2లో అవి ఏ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, కాలం 3లో బట్ స్ట్రాటజిక్ ఫోకస్ ఏంటి. మరి ప్రాజెక్ట్ దీపక్ ఇది ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్లో కదా. సో దానికి సిమ్లా కరెక్టే. సో హిమాచల్ ప్రదేశ్లో అంటే మనాలి, లేహ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది కదా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తీసుకున్న ప్రాజెక్ట్ అది. మరి బీఆర్ఓ ఇది ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంది. ఎవరి కింద రన్ అవుతుంది, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద రన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ దంతక్ ఇక్కడ ఉందండి, ప్రాజెక్ట్ దంతక్ ఇది భూటాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రాజెక్ట్ అన్నట్లుగా. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా నాకు కరెక్ట్ అన్నట్లుగా. ఆల్ 3 ఆర్ ద రైట్ మ్యాచ్డ్ పేర్స్ అని ఇక్కడ నాకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది బట్ ఎక్స్ప్లెనేషన్ కూడా. నెక్స్ట్ జీడిపి గ్రోత్ ఎస్టిమేటెడ్ ఎట్ 7.7% ఇన్ 2025-2026. ఇక్కడ ఏంటంటే చాలామంది ఎకానమీ టాపిక్ వచ్చేసరికి స్కిప్ చేస్తారు అనుకుంటారు, బట్ ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే అన్నిటికంటే ఈజీ కాన్సెప్ట్స్ ఇదేనండి. ఎందుకు ఈజీ అని అంటున్నా అంటే అర్థమైందా, చాలా సింపుల్. అర్థం కాలేదా, దీనంత కఠినం ఇంకేది ఉండదు. అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తా. సరే ఇప్పుడు జీడిపి అంటున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీడిపి? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్. సార్ నేను అడిగింది ఫుల్ ఫామ్ కాదు, నాకు దాని మీనింగ్ చెప్పండి అంటున్నారా. సో డొమెస్టిక్గా ఎంత ఆదాయం వచ్చింది దేశానికి అని చెప్పడానికి. సో ఒక దేశంలో ఎంతైతే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశం సంపాదించిన మొత్తం ధరల అంటే మొత్తం ఆ డబ్బు విలువనే మనం జీడిపి అంటున్నాం. జీడిపి అంటే ఒక దేశంలో అంతిమ వస్తు సేవల వినియోగం ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎంత జరిగింది, ఆ వినియోగానికి ఒక రేటుని మనం జతకూడదాం కదా, ఆ రేటుని మనం జీడిపి అంటాం. జీడిపి యొక్క ఫార్ములా ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఎంత కన్సంప్షన్ చేసింది, ఓకేనా, అదేవిధంగా ప్రైవేట్ ఎంత కన్సంప్షన్ చేసింది, అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, ఆ ఇన్వెస్ట్మెంట్స్కి మళ్ళీ మన దిగుమతులు మైనస్ చేయంగా ఆ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందో ఆ మొత్తం వాల్యూని మనం జీడిపి అనే పేరుతో పిలుచుకుంటాము. ఓకేనా. సో జీడిపి అంటే ఏంటంటే ద ఫైనల్ గూడ్స్ కన్జంప్షన్ ఇన్ అ ఫినాన్షియల్ ఇయర్ అనేది జీడిపి అన్నట్లుగా. ఈ జీడిపి అంట ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క తాత్కాలిక అంచనాలు విడుదల చేసింది. ఈ విడుదల ప్రకారంగా ఈ ఫినాన్షియల్ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి 7.7%గా ఉందని, ఇది 2026 ఫిబ్రవరిలో చేసిన విడుదల కంటే ఒక 0.1% ఎక్కువ ఉందని చెప్తుంది. అంటే ఏంటంటే ఈ సంవత్సరం అంట మన జీడిపి గ్రోత్ రేట్ 7.7% ఉంది అని ఇప్పుడు మనకి ఎవరు చెప్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఈ తాజా గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ మారితే మనం మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఈ గణాంకాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఇప్పుడు మరి ఎందుకు ఈ గణాంకాలు పెరిగినాయి, మరి రీజన్ ఏంటి. ఇక్కడ చూసుకుంటే మన దేశంలో బలమైన సమగ్ర ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఇది ఎగ్జామ్స్లో అడగరు కానీ నిజంగా ఇట్లా జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మన యొక్క ప్రొడక్షన్ కానీ మన యొక్క సర్వీస్ సెక్టర్ కానీ ఇది కూడా చాలా అద్భుతంగా పెరుగుతుందని. సో ఉత్పత్తి రంగం అంటే ప్రొడక్షన్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 7% విస్తరించగా ట్రేడ్ కానీ, హోటల్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ అండ్ సర్వీస్ సెక్టర్ 11% గ్రోత్ రేట్ని సాధించిందంట. మెరుగుపడిన వినియోగం అండ్ పెట్టుబడి అంటే కన్జంప్షన్ ఎక్కువ చేస్తున్నారు జనాలు, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయంట. కానీ వ్యవసాయ వృద్ధి రేటు మాత్రం మందగించింది అని ఇక్కడ చెప్తుంది. అంటే మీరు ఏమని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే జీడిపి పెరిగింది, ఓకే, పెరగడం అనే ఈ కాంటెక్స్ట్లో ఇండస్ట్రీ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది, కానీ అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి మాత్రం డౌన్ అయిందని ఇక్కడ మీరు ఆన్సర్ ఇస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ డిస్క్రిప్షన్ లాంటి క్వశ్చన్స్లో ఇలాంటి క్వశ్చన్ మనకు ఫ్రేమ్ అయితే
ఇలా అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. బై ద వే ఈ సంవత్సరానికి మన ప్రొజెక్షన్ ఎంత ఉంది, 7.7% వరకు మన జీడిపి గ్రోత్ రేట్ ఉందని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, బై ద వే ఇప్పుడు రామ్సర్ సైట్ వచ్చింది. ఓకే, మన దేశంలో ఇప్పుడు ఎన్నో రామ్సర్ సైట్, ఇది 100వ రామ్సర్ సైట్. దీని పేరేంటి, సుర్హాతాల్ లేదంటే జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం అనేది ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. యాక్చువల్గా రామ్సర్ సైట్ అని మనం పిలుస్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రామ్సర్ సైట్? వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ రామ్సర్ సైట్? ఓకే, ఇక్కడ రామ్సర్ సైట్ అంటే అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. సో కొంచెం నీట్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏదైనా వెట్లాండ్స్ ఉంటాయి. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు, తడి నేలలు. అంటే ఏంటంటే ఏ ప్రాంతమైనా కూడా ఎకాలజీ పరంగా అది ప్రతి సంవత్సరం కూడా ఒక సిగ్నిఫికెన్స్ని మెయింటైన్ చేస్తాయి. ఈ ప్లేస్లో ఈ సర్టన్ ఏజ్లో బర్డ్స్ వస్తే, సర్టన్ ఏజ్లో ఈ ప్లేస్లో బయోడైవర్సిటీ చాలా అద్భుతంగా ఉంటుంది అని ఇలా మనకి తెలిసిపోతుంది. సో తెలిసిపోయినప్పుడు అలాంటి ప్రాంతాలని ఎన్క్రోచ్మెంట్ చేయకుండా, లేదంటే అవి అత్యంత కలుషితం బారిన పడకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని చర్యల్ని 1971 తీసుకోవడం జరిగింది. ఈ 1971లో ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఇరాన్లో రామ్సర్ అని ఒక ఏరియా ఉంది. ఆ నగరంలో తీసుకున్న ఒక కన్వెన్షన్ పేరునే మనం వెట్లాండ్స్ కన్జర్వింగ్ కన్వెన్షన్ అనే పేరుతో మనం తీసుకొచ్చుకుందాం. దాని ప్రకారంగా ఆ రామ్సర్ ఏరియా జరిగింది కాబట్టి ఆ కన్వెన్షన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటున్నాం. ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలని కాపాడడానికి తీసుకున్న ఒక ప్రోగ్రామ్గా మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. అయితే తర్వాత 1971 దీన్ని రాటిఫికేషన్ జరిగింది. అయితే 1981-82 ఆ టైంలో ఇండియా దీంట్లో అప్రూవల్ తీసుకొని అప్పుడు మన దేశంలో మొదటిగా చిల్కా లేక్ని అండ్ మనకి కియోలాడియో నేషనల్ పార్క్ని దీంట్లో మనకి మొదటిసారిగా రామ్సర్ సైట్స్గా యాడ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశంలో మొత్తం 100 రామ్సర్ సైట్స్ అని. వెరీ రీసెంట్గా ఇది ఎక్కడ వచ్చిందంటే ఉత్తరప్రదేశ్లో మనకి బల్లియా అని ఒక డిస్టిక్ ఉందండి. ఈ బల్లియా అనే డిస్టిక్లో మనకు కనబడుతున్న ఈ సుర్హాతాల్ లేదా జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీని మనం వెరీ రీసెంట్గా 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్ సార్ అంటే 100% ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక మార్క్ ఎగ్జామ్లో వస్తుంది మనకి ఇక్కడ నుంచి. ఓకే, సో అలా మనం దీన్ని చూసుకోవచ్చు. బేసికల్గా ఇది ఎలా ఉంటుందంటే ఒక నది వక్రతలు తిరిగితే ఎలా ఉంటుంది, ఇలా ఈ షేప్లో ఉంటుంది. ఈ షేప్ని మనం ఏమంటామంటే సింపుల్గా ఆక్స్ బో షేప్ అంటాం. ఎలా ఉంటుందని మీకు చూపిస్తా, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఏంటి, సుర్హాతాల్ ఇక్కడ మేము మీకు డైరెక్ట్గా చూపిస్తాం. సో కొంచెం చూసి అర్థం చేసుకోండి. సుర్హాతాల్ ఎక్కడుంది, మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. సో సుర్హాతాల్ చూద్దాం పదండి. యూపీకి వెళ్తుంది, మనకి బలియా డిస్టిక్లో ఉంది. దిస్ ఇస్ సుర్హాతాల్. ఓకేనా, చూడండి ఇదంతా సుర్హాతాల్. అయితే దీనికి జనరల్గా వాటర్ ఎక్కడ ఉంటే ఇక్కడ మనకి గంగా నది ఉంది కదా. సో కిందే మన గంగా నది ఫ్లో అవుతుంది. ఈ గంగా నది నుంచి వాటర్ అంట సో మనకి ఇక్కడికి చేరుతాయని మనకి ఇక్కడ స్టోరీ చెప్తుంది. ఆక్స్బో స్ట్రక్చర్ అంటే ఇక్కడ చూడండి, నేను చెప్పినట్లుగా నది ఇలా వక్రతలు తిరుగుతుందా లేదా చూడండి, ఇలా నది వక్రతలు తిరుగుతుందా లేదా. మరి ఇలాంటి ప్లేస్లో మనకి సుర్హాతాల్ అనేది ఇక్కడ లొకేట్ అయింది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బల్లియా డిస్ట్రిక్ట్ మనకి పక్కనే ఉంది. ఈ బల్లియా డిస్ట్రిక్ట్లో మనకి ఈ సుర్హాతాల్ కనబడుతుంది. దీంతో ఇప్పుడు మనకి 100 రామ్సర్ సైట్స్గా మన దేశం ప్రకటించడం జరిగింది. చాలా విశిష్టమైన విషయం అని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇదేంటంటే యాక్చువల్గా పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి 1991లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. మొదటగా దీన్ని సుర్హాతాల్ పక్షి సంరక్షణ కేంద్రాన్ని పెట్టి తర్వాత మనకి స్వాతంత్ర సమరయోధుడైన అండ్ రాజకీయ నాయకుడైన జయప్రకాష్ నారాయణ పేరును ట్రిబ్యూట్గా దీనికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ మన కీ పాయింట్స్ ఏంటి. సుర్హాతాల్ వెట్లాండ్ ఉంది కదా, ఇది మనకి బర్డ్స్ మైగ్రేషన్కి ఒక హబ్గా పనిచేస్తుంది. రిచ్ బయోడైవర్సిటీని మెయింటైన్ చేస్తుంది. ఇది ఒక ఆక్స్బో లేక్ అంటే ఇలా మనకి తిరిగి ఉంది, ఇప్పుడు మీరు చూసారు కదా అదన్నట్లుగా. ఇది ప్రొటెక్టెడ్ ఏరియాగా మనకి ఎప్పుడు వచ్చింది, 1991లోనే దీన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. రామ్సర్ రికగ్నిషన్ ఇప్పుడు పొందడం జరిగింది. ఓకేనా, ఎస్. సో మరి రామ్సర్ సైట్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా 1971లోనే మనకి రావడం జరిగింది. సో 1975లో దీన్ని రాటిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇండియా 1981 ఫిబ్రవరి 1 నుంచి దీంట్లో అంటే మన దేశంలో మొదటగా 2 రామ్సర్ సైట్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఈ రామ్సర్ సైట్స్ యొక్క థీమ్ ఏంటి అంటే 2026 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం జరుపుకుంటాం కదా. దాని థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేది దీని ఈసారి సంబంధించిన థీమ్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా, అండ్ మనకి ఉత్తరప్రదేశ్ వచ్చింది కాబట్టి తన యొక్క స్టార్టికల్ జీకే పాయింట్స్ కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే నేను ఇది మళ్ళీ చెప్పానండి, ఒక ఆస్పిరెంట్గా ఒక స్టూడెంట్గా మీకు మొదటి నుంచి ఉండాల్సిన అలవాటు ఏంటంటే ఏదైనా స్టేట్ గురించి మీరు చదువుతున్నప్పుడు ఆ స్టేట్కి సంబంధించిన
అసెంబ్లీ సీట్స్, ఎంపీ సీట్స్, లోక్సభ ఎంపీ సీట్స్, రాజ్యసభ ఎంపీ సీట్స్, సీఎం, గవర్నర్, ఇవి మాత్రం మీకు పక్క గుర్తుండాలి. ఓకే, సో దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే లక్నో. ఇక్కడ మొత్తం 75 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇండియాలోనే అన్నిటికంటే ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉన్న స్టేట్ కూడా ఇదే అన్నట్లుగా. ఇక్కడ మనం చూసుకుంటే ఆనందీబెన్ పటేల్ దీని గవర్నర్, యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పార్టీ ఇక లీడ్లో ఉంది, తన సీఎం ఇక్కడ. ఇక్కడ మనకి బై కెమెరా సిస్టమ్, అంటే ఈ స్టేట్లో ఎమ్మెల్యే సిస్టమ్ ఉంది, ఎమ్మెల్సీ సిస్టమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ అసెంబ్లీ సీట్స్ మొత్తం 403 అసెంబ్లీ సీట్స్, లోక్సభ ఎంపీ సీట్లు 80, రాజ్యసభ ఎంపీ సీట్లు మనకి 31 వరకు ఉన్నాయి. ఈ హైకోర్టు వచ్చేసి అలహాబాద్ హైకోర్టు. హైకోర్టు లక్నో లేదు, అలహాబాద్లో ఉంది. ఓకేనా, సో అలహాబాద్ ఈ స్పెషాలిటీ ఏంటి సార్ ఈ హైకోర్టు అంటే? అత్యంత పురాతనమైన హైకోర్టు. మన దేశంలో 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా మొదటగా కలకత్తా హైకోర్టు ఏర్పడింది, తర్వాత బాంబే హైకోర్టు ఏర్పడింది, ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఏర్పడింది. 1866లో మనకి ఈ అలహాబాద్ హైకోర్టు ఏర్పడడం జరిగింది. ఓకే, ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిస్టమ్ ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్, మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఇన్ని రాష్ట్రాల్లో మనకి ఈ బై కెమెరలిజం సిస్టమ్ అంటే ద్విసభ విధానం వాడుకలో ఉంది. ఓకే, ఎంఎల్ సిస్టమ్ గురించి మనం చూసుకుంటే ఇది విధాన పరిషత్, ఇది విధానసభ. దీనికి సంబంధించిన ఆర్టికల్ 169. ఇవన్నీ గత ఎగ్జామ్స్లో అడిగిన బిట్లు. ఓకేనా, నెక్స్ట్ యా, ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఉన్నట్లుగా ఒక క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీ. జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్లలో నాకు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? సరే, మొదటగా చూద్దాం. ఈ ప్రదేశం తూర్పు ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన ఒండ్రు మైదానంలో ఉందా? మరి నిజంగా అదే ప్రదేశంలో ఉంది కదా నాకు. ఓకే, దిస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది భారతదేశపు 100వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిందా? అవును, నిజమే కదండి, గుర్తింపు పొందింది కదా, విచ్ మీన్స్ బోత్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్, సో భారతదేశంలోని రామ్సర్ సైట్లకు సంబంధించి క్రింది పట్టికని మీరు గమనించి సరైన ఆన్సర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి మేనార్ లేక్, కీచన్ లేక్, చిలికా లేక్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి, వాటికి సంబంధించిన డిస్టింక్టివ్ ఫీచర్ ఏంటి? మరి మేనార్ లేక్ వచ్చేసి ఇది రాజస్థాన్లో ఉంది, ఇది ఒక బడ్డీ విజయం మనం పిలవచ్చు. కీచన్ ఇది కూడా రాజస్థాన్లో ఉంది, గుజరాత్లో లేదు కదా, సో నాకు ఇది తప్పుడు స్టేట్మెంట్. చిలికా లేక్ ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది. ఇది ఫస్ట్ రామ్సర్ సైట్గా మనకి పేరు వచ్చింది. నిజం అంటే నిజమే. ఓన్లీ 1 and 3 ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్. ఓకేనా, 2 తప్పుగా ఉంది. కీచన్ అనేది మనకి ఇది ఒక శీతాకాల విడిది ప్రాంతం, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో. ఇది గుజరాత్లో కాకుండా రాజస్థాన్లో ఫాలోడ్ అయిన డిస్ట్రిక్ట్స్లో ఉంది. అదే అండి ఇక్కడ, ఇది గుజరాత్లో కాదు, ఎక్కడ రాజస్థాన్లో ఫాలోడ్ అయిన డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకేనా, సో